మన ఇండియన్ రైల్వే ఇట్లాంటి పని చేస్తదని నేను లైఫ్‌లో అనుకోలేదు భయ్యా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రైన్ మిస్ అవ్వకుండా ట్రైన్ ఎక్కి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మ ట్రైన్ క్యాచ్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైమ్ అనేసి. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యాను సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో. అలా నెల్లూరు బ్యారేజ్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు రాంగానే నేనున్న సీట్‌లో మొత్తం కాక్రోచెసే. ఎటువైపు చూసినా కాక్రోచెసే. అస్సలు లైక్ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందయిపోయింది. విండోస్ దగ్గర కానీ, నా బ్యాగ్ మీద గానీ లైక్ టోటల్ ఓవరాల్‌గా మొత్తం కాక్రోచెసే వచ్చేసాయి. ఇలా కాదని చెప్పేసి టీసీ వచ్చినప్పుడు టీసీతో మాట్లాడి ఇలా ఇబ్బంది అయితుంది అని చెప్పేసంటే, ఒక నంబర్ ఇచ్చి కంప్లెయింట్ రైజ్ చేయమని చెప్పారు. కంప్లెయింట్ రైజ్ చేస్తే విజయవాడ స్టేషన్‌లో డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చేసి జస్ట్ ఫోటోస్ తీసుకున్నారు. ఫోటోస్ తీసుకొని జస్ట్ స్ప్రే అదే లైట్‌గా స్ప్రే చేశారు. ఇంకా విజయవాడ నుంచి బండి స్టార్ట్ అయింది. లేదో ఒక కాక్రోచ్ వచ్చేసింది. "అరే భయ్యా! నేను ఇంకా బతికే ఉన్నానురా" అన్నట్టుగా. యమ్మ! ఇంకా ఎన్నున్నాయిరా బాబు అని చెప్పేసి ఇంకలా మొత్తం వీడియో తీశాను. నైట్ అంతా నిద్ర లేదు. పడుకుందామని ట్రై చేస్తే మొఖం మీద నుంచి వెళ్ళిపోతున్నాయి కాక్రోచెస్. ఇలా ఒక 2-3 టైమ్స్ నేను కంప్లెయింట్ అయితే రైజ్ చేశాను. బట్ నో యూజ్. అండ్ నడిచే దావలో కూడా మొత్తం కాక్రోచెస్ అలా పాకుతూనే ఉన్నాయి. చెడ్డ చిరాకొచ్చేసింది. ఇలా ఏంటో నాకు అర్థం కాలేదు. బస్సు యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పేసి ట్రైన్ బుక్ చేసుకుంటే ఏంటో ఇది.